హలో ట్రెండీస్, నమస్తే, స్వాగతం జీవిత మజిలీలకి. నన్ను చూసి నవ్విన వాళ్ళకు నా విజయమే నా సమాధానం. నేను పోటీల్లో గెలవకపోతే గెలిచిన వాళ్ళ కన్నా తక్కువ. పోటీ అనే మాట ఆమెకు కొత్తది కాదు, కానీ స్టేజ్ పై కాదు, జీవితం ప్రతి ఉదయ పోటీ ఎగతాళి చేశారు. ఏ పోటీలోనూ కనిపించలేదే అని. కానీ వారికి తెలియదు ఆమె పోటీ తన లోపల జరుగుతుందని. తల్లి వేదన, తండ్రి కష్టం, తమ్ముడి ఆకలి, చదువుతో నిండిన పేజీలు ఒకటి ఆమెను సైనికురాలిగా తీర్చిదిద్దాయి. పుస్తకాలలో కన్నీళ్లు చిందింది, కలలని మాటల్లో మలిచి ఒక రోజు ఆ చిన్నారి ప్రపంచాన్ని కదిలిచ్చింది. ఈ రోజు మీరు వినేది కథ కాదు, ఒక చిన్నారి విజయ గాథ. 10 సంవత్సరాల తర్వాత ఓ మంచి పుస్తక రచయితగా పేరు సంపాదించుకుంది. ఎన్నో మన్నలను అందుకుంది. హేళన చేసిన వాళ్ళతోనే శబాష్ అనిపించుకుంది. జీవిత మజిలీల ఛానల్ నుండి ఈ ప్రత్యేక మజిలీలను వినాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టేయండి. నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. నేను మీ సౌజీ. పొద్దున్నే 6 గంటలకే అమ్మ అరుపులు వినిపించేసరికి నేహా కన్నులు తెరిచింది. చలికి చేతులు గగురుపోయిన వెంటనే మంచం దిగింది. చేతులు కడిగి వంటగదిలోకి వెళ్ళింది. తల్లి అప్పటికే వేడి అన్నంలో ఉప్పు, కారం, నూనె కలిపి మధ్యాహ్న భోజనానికి సిద్ధం చేస్తుంది. అమ్మా, నీకు ఇంకా నీరసం తగ్గలేదు కదా, నీవే ఎందుకు కష్టపడతావు అని అడిగిన నేహాకి తల్లి చిరునవ్వుతో, ఇంకాస్త కష్టపడితే మీ చదువులు పూర్తవుతాయి కదా, అప్పుడు నాకు ఎంతో సంతోషం కలుగుతుంది అని చెప్పగానే నేహ ఆనందంగా వెళ్ళిపోయి స్కూల్కి రెడీ అవుతుంది. నేహ 6వ తరగతి చదువుతుంది. రోజు బస్ స్టాప్కి వెళ్ళే దారిలో అమ్మ కూరగాయల బండి అమ్మే బండిని చూస్తూ వెళ్ళటం అలవాటు. బస్ స్టాప్ దగ్గర చిన్న గుంపు పిల్లవాడు నవ్వుకుంటూ గడిపే ఆ 10 నిమిషాల గడియలోనూ నేహాకి మాత్రం ఒకలాంటి ఒత్తిడే. పాపం, అరే నీలో ధైర్యం ఉంటే ఒక్క పోటీలోనైనా పాల్గొ. ఏ అమ్మా నేహ, నీకు చేతి వచ్చింది ఏది? ఏమీ లేదనుకుంటా. అందరూ ఇలా ఎగతాళి చేస్తూ ఉంటారు. నేహా మాత్రం ముఖంలో ఏ మార్పు లేకుండా సైలెంట్గా చూసి నవ్వుతుంది. కానీ ఆ నవ్వు పెనగా తెలియ నిరుత్సాహం, బాధలు ఉంటాయి. ఒక్క పోటీకి కూడా ఎందుకు వెళ్ళలేదో వాళ్ళకు తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. రేపే అనే రోజు నా జీవితం అనే పోటీల్లో గెలుపు తనదేనని. రోజు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి అమ్మ పనుల్లో సహాయం చేయడం, వంట చేయడం, చిన్న తమ్ముడికి పాఠాలు చెప్పటం, ఇవన్నీ పనుల మధ్యలో తన హోంవర్క్, పుస్తకాలు, కళలకి సమయం దొరకడం కష్టం. అయినా ఒక్కరోజు కూడా స్కూల్ మిస్ కావడం లేదు. చదువుల్లో, పరీక్షల్లో కూడా ఎప్పుడు ముందంజల్లో ఉంటుంది. తనకి కథల పుస్తకాలు చదవడం అన్నా, రచనలు రాయాలన్నా ఆసక్తి ఎక్కువ. ఒకరోజు స్కూల్ కథల పోటీ జరుగుతుంది. టీచర్ నేహాను అడుగుతుంది. నేహా తొలిత కుదరదు అని చెప్పి తన తల్లి చెప్పిన మాట గుర్తుకొస్తుంది. నీవు గెలవాలంటే నీ గలం వినిపించాలి నేహా. ఒకరోజు నేను రాబోయే మాటలు ఎవరికో స్ఫూర్తిస్తాయంటే చాలు, ఆ కథ స్కూల్ మ్యాగజైన్ లో పోస్ట్ అవుతుంది. తర్వాత స్థానిక పత్రికల్లో మరికొద్ది నెలల్లో ఆమె కథలు మరికొద్ది నెలల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాఠకులు ఆమె రచనలలో ఆమె బాధను, నిజాయితీని, ప్రేమను చూస్తారు. 10 సంవత్సరాల తర్వాత ఒక పుస్తకాల స్టోర్లో పుస్తక టైటిల్ నా గలమే నా గెలుపు, రచయిత్రి నేహ. పక్కన స్టేజ్ మీద నేహ మైక్ ముందు నిలబడి చెబుతుంది. చదవడానికి పుస్తకాలు లేకపోయినా రాయడానికి కలం నన్ను వదలలేదు. పోటీల్లో నేను కనపడకపోవచ్చు, కానీ నా మాటల్లో, రాతల్లో ఎంతో మందిని గెలుచుకున్నాను. నన్ను చూసి నవ్విన వాళ్లకు నా గెలిపే నా సమాధానం. అండ్ నోట్, ఎప్పుడూ పోటీల్లో కనిపించని అమ్మాయి ఇప్పుడు ఎన్నో హృదయాల జీవితం, ఒక విజేత. నేస్తాలు, మీకు కూడా నవలలు, కథలు, పుస్తకాలు చదివే అలవాటు ఉంటే మీకు ఇష్టమైన రైటర్ లేదా బుక్స్ ని కామెంట్ లో తెలియజేయండి. అలాగే మీ పిల్లలకి కూడా ఫోన్ కి ఎడిట్ కాకుండా పుస్తకాలు చదవడం అలవాటు చేయండి. సరే నేస్తాలు, చేస్తారు కదూ? మీకు ఈ కథలు, మజిలీలు మీ మనసును తాకితే మీరు కూడా
మాతో పాటు ఈ ప్రయాణంలో భాగం కావచ్చు. ఒక లైక్ మీ మన్నను తెలియజేస్తుంది, షేర్ చేయడం ఇంకొకరికి స్ఫూర్తినిస్తుంది, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ జీవిత మజిలీ గమ్యాన్ని ముందుకు నడిపిస్తుంది. కామెంట్ ద్వారా మీ జీవితంలో మీ మజిలీలలో ఉన్న అనుభవాల్ని, అనుభూతుల్ని, ఆలోచనల్ని మాతో పంచుకోండి. ట్యాగ్ లైన్ జీవిత మజిలీలు. ప్రతి జీవితం ఒక కథ, ప్రతి మజిలీ ఒక పాఠం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సరే నేస్తారు, మరో మజిలీతో మీ ముందంట. ఇట్లు మీ సౌజీ.